అక్టోబర్ 8, 2024 మంగళవారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి వచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వేట అని ఎవరో మాట్లాడుకుందామండి. తెలుసుకునే ముందు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి. మీరు కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సో ఇది మాత్రం కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఈవెన్ ప్రైజెస్ కొంచెం అడిటుగా వెళ్తున్నా ఎవరు సపోర్ట్ చేయడం లేదు. సో లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ప్రస్తుతానికి దిగుమతులు అనేది మన మదనపల్లి మార్కెట్కి ఏ విధంగా వచ్చాయి వీడియోలో మాట్లాడుకుందామండి. ఇక్కడ చూసుకున్నట్టు దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. నేనుతో పోల్చుకుని మళ్ళీ దిగుమతి అయితే తగ్గింది. సో ఈ ధరలు అనేది మళ్ళీ ఏమన్నా తగ్గుతాయా లేదా పెరుగుతాయా లేదా చూడాలి, ఎందుకంటే నేను ములకల చెరువు చివరిలో కొంచెం అడిటుగా మార్కెట్ అయితే జరిగింది. ఈవెన్ నాట్ ఓన్లీ ములకల చెరువు అలాగే అంగళ్ళ మార్కెట్లో కూడా నేనుతో పోల్చుకుంటే ధర అయితే తగ్గింది. మొన్నటితో పోల్చుకుంటే నేనైతే ధర అయితే తగ్గింది. మరి ఈ ఎఫెక్ట్ ఏమన్నా మన మదనపల్లి మార్కెట్ మీద ఉంటుందా లేదా చూడాలి. సో ప్రస్తుతానికి దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మనం ఓవరాల్గా ఇప్పుడు టీవీఎస్ మండీ లైన్ చూసుకున్నాం, అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నాం. అలాగే భాగ్యలక్ష్మి మండీని ఇంకా స్టార్ట్ అయ్యి డిఎస్సి మండీ వరకు చూసుకున్నా కూడా పెద్దగా మార్పు అయితే లేదు. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దాను, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దాను.